వాణిజ్యం పెట్టుబడుల పెంపే లక్ష్యంగా భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కేంద్ర వాణిజ్య పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్కక్లే సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్కి ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై సున్నా సుంకం వర్తించనుంది. ఈ ఎఫ్టీఏ వల్ల వచ్చే 15 ఏళ్లలో భారత్కు సుమారు 1.86 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. సేవల రంగానికి సంబంధించి నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణుల కోసం న్యూజిలాండ్ ఏటా 5,000 వీసాల కోటాతో గరిష్టంగా 3 ఏళ్ల కాల పరిమితితో తాత్కాలిక ఉపాధి ప్రవేశ వీసాలను జారీ చేయనుంది. గతంలో సెరామిక్స్, తివాచీలు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు వంటి భారత ఎగుమతులపై న్యూజిలాండ్ 10% వరకు సుంకాలు విధించేది. ఈ ఒప్పందంతో జీరో డ్యూటీ అమల్లోకి రానుంది. దేశీయ పాడి రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు పాడి ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి భారత్ మినహాయించింది. కలప, ఉన్ని, గొర్రె మాంసం వంటి 30% న్యూజిలాండ్ ఉత్పత్తులపై భారత్ సుంకాలను పూర్తిగా తొలగించనుంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ వంటి 35% ఉత్పత్తులపై దశల వారీగా సుంకాలను తొలగించనుంది. వైన్, ఫార్మా డ్రగ్స్, యాపిల్స్, కివీ పండ్లు, మనూకా, తేనె వంటి వాటిపైన భారత్ సుంకాలను తగ్గించనుంది.